ఆయన హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఏ మతమైనా మా రాష్ట్రానికి ఏం చేస్తున్నారనే మేము కావాలి. కులం ఏమీ కూడు యాహ్! పెట్టదు. కులం ఏమీ హ్మ్. కూడు పెట్టదు. అలా అయితే యోగి ఆదిత్యనాథ్ గారికి హిందువుల ఓటింగ్ తప్ప ఏ ముస్లిం ఏ క్రిస్టియన్ ఓటింగ్ పడకూడదు. అంతే గదా! ఆయన హైందవ ధర్మం కదా మరి కాపాడుతుంది, ఆయన సనాతన ధర్మం కదా కాపాడేది. అలా ఎందుకు ఉంటది సార్? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాకేం మంచి చేశాడనే చూస్తాం కానీ ఆయన మతంతో మాకేం పని? ఆయన అవును. మతంతో ఆయన ఆయన మతంతో మా ఇంటద్దెలు వస్తాయా, మా కరెంట్ బిల్లులు వస్తాయా, మా పిల్లల ఫీజులు వస్తాయా? ఆయన చేసే అభివృద్ధితో వస్తది. ఆయన ఏ మతం అయితే మాకెందుకు? ఆయన భార్యను తీసుకొని కొండెక్కితే మాకెందుకు? భార్య లేకుండా అవును. కొండెక్కితే మాకెందుకు? మాకేం కావాలి? మా కొండ అభివృద్ధి పనులేమన్నా చేశారా? ఆ! చేశారు. 7 కొండలని ఒక జీవో ఇచ్చారు. వెరీ గుడ్. మా కొండ మీద అవును. ఏమన్నా ఉపయోగపడేవి వచ్చినాయా? అవేమన్నా తీసుకొస్తే వాటి గురించి మాట్లాడుకుందాం. అదే రకంగా హ్మ్. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో వెంకటపాలెం ఏరియాలలో స్వామివారిది టీటీడీది మంచి వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. ఏది పాపం అన్య హ్మ్. మతస్థులైనటువంటి గౌరవ్ జగన్ రెడ్డి గారు. వైవి సుబ్బారెడ్డి యాహ్! గారు వైజాగ్‌లో తీర ప్రాంతంలో 7 కొండల మీద స్వామివారు ఎలాగుంటారో అట్టే కొండ మీద అట్టే గుడి కట్టారు. ఆ కొండ పైకెక్కితే బీచ్, వైజాగ్ మొత్తం కనపడుతది. బావుంది. అన్య మతస్థులు మన మతాన్ని గౌరవించారు. అమెరికాలలో ఇంతవరకు టీటీడీ దేవాలయాలు లేవట. ఫస్ట్ టైమ్ గౌరవ్ జగన్ రెడ్డి గారు ఎళ్ళాక కట్టారట. ఒక అవును. అన్య మతస్థుడు మన మతానికి ఏం చేశాడే చూడాలి కానీ, అతను ఏ మతం అయితే మనకెందుకు? మనకేం మంచి చేశాడు? ఏం చెడు చేశాడు? మా అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేదు? మేము క్వెషన్ చేసినాం. మేము క్వెషన్ చేసినాం. ఎందుకంటే మాకు చేయాల్సిన మంచది. చేస్తానని చెప్పాడు. ఎందుకు చేయలేదని అడిగాం. ఈ రోజు కూడా అదే అడుగుతున్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారినో మీరు అమరావతి డెవలప్ చేస్తారని మిమ్మల్ని గెలిపించాం. మీరు అది చేయండి. అసలు ఇంకా కూడా లడ్డూ కల్తీ గురించి అంటే ఆయన మోకరిల్లిచి క్షమాపణ చెప్పే వరకు ఈ ఉద్యమం హ్మ్. ఆగదట. మరేంటి నేషనల్ మీడియా వాళ్ళు మిమ్మల్ని ఇద్దరిని క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు? మీరే ఆ రోజు మాట్లాడారని టీవీ స్టేట్మెంట్ రికార్డెడ్ పెడితే సుప్రీం కోర్ట్ వారు అలా మాట్లాడకూడదు. ఎవిడెంటరీ లేకుండా మీరెలా మాట్లాడతారు? అది అది ప్రపంచ ప్రతిష్ట సంపద అది. మీరెలా మాట్లాడతారంటే అప్పుడప్పుడు ఆపేసినారు. ఇప్పుడు అసలు పంది కొవ్వే లేదు అని వచ్చేసింది. వస్తే అసలు ఆయన అడుగుతారు. అది అది పంది కొవ్వు లేదంటే మీరెలా మాట్లాడతారంటే అసలు పందులెయ్యి సార్. పందులే లేవు. ఇంకా పందుల నుంచి కొవ్వు తీసి ఆ కొవ్వు కలపాల్సిన అవసరం ఎవరికుంది? చేప నూనె ఎంత ఖరీదో తెలుసా? ఫిష్ ఆయిల్. అవును. అవును. ఆరోగ్యానికి, చాలా కాస్ట్‌లీ. కొలెస్ట్రాల్‌కి మంచిదంట. అదసలు దొరకనే దొరకదు. దొరికినా చాలా రేట్లు. అన్ని కలిపి దాంట్లో ఎవరన్నా పోస్తారా? మీరున్నప్పుడు 295 చివర్లో ఎళ్ళేటప్పుడు ఎంత రేటుంది? ఇప్పుడు ఎంత రేటుంది? ఆ! రూ. 320 ఖరీదుతో నెయ్యొచ్చిందా? నూనొచ్చిందా? వేరుశనగ నూనొచ్చిందా? ఒరేయ్ స్వామా! పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు? రాజధానిలో ఏ కంపెనీలొస్తున్నాయి? ఆ 40,000 ఎకరాల్లో ఎక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కొడతారు? ఎయిర్‌పోర్ట్ కడతారు? ఇవి చెప్పండి.